శ్రీకృష్ణుడు వర్షాధిపతిగా నియమించిన యక్షుడి ఆలయం గురించి తెలుసుకుందాం. కమ్రునాగ్ ఆలయం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 3300 మీటర్లకు పైగా ఎత్తులో ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన దేవదారు వృక్షాలు, మంచు తాకిన శిఖరాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆలయానికి చేరుకోవాలంటే కొంత దూరం కాలినడకన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయం దట్టమైన దేవదారు అడవులు, పవిత్రమైన సరస్సుల మధ్య వెలసి ఉంది. కొండల్లో గుట్టల్లో అత్యంత ప్రయాసతో కూడిన ప్రయాణం చేసి ఈ ఆలయానికి చేరుకోవాల్సి వస్తుంది. పర్వతారోహకులు, సాహసయాత్రలపై ఆసక్తి ఉన్నవారు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రశాంతతకు నిలయమైన ఈ ప్రదేశంలో ధ్యానం, తపస్సు చేసుకోవడానికి పలువురు ఆసక్తి చూపిస్తారు. ఈ ఆలయంలో వెలిసిన దేవుణ్ణి వర్షాల దేవుడు అని కూడా అంటారు. గర్భాలయంలో వెలిసిన కమ్రునాగ్ దేవుడు లోహ విగ్రహంగా వెలిసి పూజలందుకుంటున్నారు. ఇక్కడ స్వామి రాజసం ఉట్టిపడే ఆసనంపై కొలువై కనిపిస్తారు. స్థానికుల యొక్క నమ్మకం ప్రకారం కమ్రునాగ్ స్వరూపం శక్తి, న్యాయం, రక్షణ, సమృద్ధికి ప్రతీకగా భావిస్తారు. భక్తి శ్రద్ధలతో కమ్రునాగ్ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ పూజలు తప్పకుండా ఫలిస్తాయనేది వారి విశ్వాసం. అంతేకాదు, కమ్రునాగ్ దేవుడు భక్తుల ప్రార్థనలను ఖచ్చితంగా ఆలకిస్తారని, అన్యాయం చేసేవారిని శిక్షిస్తారని కూడా ఇక్కడి వారు నమ్ముతారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో ఈ ఆలయం గురించిన ప్రస్తావన ఉంది. పౌరాణిక విశ్వాసం ప్రకారం కమ్రునాగ్ దేవుడు మహాభారత కాలం నాటి అత్యంత శక్తివంతమైన యక్షయోధుడైన రత్నయక్ష రూపమని అంటారు. మహాభారత యుద్ధ ఫలితాన్ని మార్చగల పరాక్రమవంతుడు ఈ యక్షుడు. శ్రీకృష్ణుడు ఆయన శక్తిని, తపస్సును చూసి ఆయన్ను దేవతారూపంలో ప్రతిష్ఠించారని, తదనంతర కాలంలో ఆయన నాగదేవతగా, వర్షాల దేవుడిగా ప్రసిద్ధి చెందారని ఈ ఆలయం యొక్క స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న కొండ ప్రాంతాల్లో వర్షాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వర్షాలు ఆలస్యమైనా, తక్కువగా కురిసినా రైతులు కమ్రునాగ్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవుని కృపతో సమయానికి వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని స్థానికుల యొక్క విశ్వాసం. ఈ విశ్వాసం కారణంగా కమ్రునాగ్ దేవుడికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఆలయం పక్కనే ఉన్న కమ్రునాగ్ సరస్సు ఈ క్షేత్రానికి మరొక ప్రత్యేక ఆకర్షణ. శతాబ్దాలుగా భక్తులు తమ కోరికలు తీరాలని కోరుకుంటూ బంగారం, వెండి నాణాలు, ఆభరణాలను ఈ సరస్సులో సమర్పిస్తూ వస్తున్నారు. స్థానిక కథనాల ప్రకారం సరస్సు అడుగున అపారమైన సంపద దాగి ఉందని చెప్తారు. అయితే అది దేవుని ఆస్తి కాబట్టి ఎవరూ దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించరు. ఈ విశ్వాసమే సరస్సును మరింత రహస్యమయంగా తయారు చేసింది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో కమ్రునాగ్ ఆలయం వద్ద భారీ ఉత్సవాలు జరుగుతాయి. హిమాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరవుతారు. సాంప్రదాయ వాయిద్యాల నాదం, స్థానిక జానపద నృత్యాలు, దేవతా ఊరేగింపులు ఈ జాతరకు ప్రత్యేక శోభను తీసుకొస్తాయి. మేఘాలతో కప్పుకునే కొండల మధ్య జరిగే ఈ ఉత్సవాలను చూసిన వారు జీవితాంతం మర్చిపోలేని అనుభూతిగా వర్ణిస్తారు. శ్రీకృష్ణుడు వర్షాధిపతిగా నియమించిన యక్షుడి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.